హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే క్రీమీ పలావ్ చూపించబోతున్నానండి. క్రీమీ పలావ్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. ముందుగా మటన్లోని పసుపు కొంచెం ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు, అర టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ అంటే నేను పెద్ద స్పూన్తో వేస్తున్న వల్ల ఒక చెంచా వరకు కూడా పెరుగు వేసానండి. మీరు ఒక అరగరిటతో వేసుకుంటే అరగట్ట పెరుగు వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్సీ చేసి ఒకసారి ఒక అరగంట సేపు ఈ మటన్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో మన కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి అన్నది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మిరియాలు, పలావ్ దినుసులు ఉంటాయి కదండి, పలావ్ ఆకు, కొంచెం లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేను ఇందులో సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి నేను ఈ 3 కలిపి పేస్ట్ చేశానండి. ఈ పేస్ట్ వేసుకుని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ముందుగా ఒక అరగంట సేపు మటన్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ ఇందులో వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్ ఈ మసాలా అంతా మటన్ పట్టేలాగా ఒకసారి కలపాలి. కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలండి. ఇందులో మటన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వస్తుంది. బాగా ఉడుకుతుంది మటన్ కూడా సాఫ్ట్గాన. చూసారుగా, ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మటన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చింది. మటన్ కూడా కొంచెం కుక్ అయ్యింది. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకొని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసి మూత పెట్టుకున్నాక చూడండి, మొత్తం టమాటా వాటర్ మొత్తం మటన్ వాటర్ కూడా దిగింది కదా. ఈ వాటర్ తోటి మటన్ కర్రీ అనేది కొంచెం బాగా ఉడుకుతుందండి. మటన్ సాఫ్ట్గా అవుతుంది. ముందుగానే మనం వాటర్ వేసేసామంటే మటన్ అన్నది తొందరగా ఉడకదు. దానికోసమనే నేను టైం పట్టినా సరే ఇలా చేస్తాను, ఎందుకంటే మటన్ సాఫ్ట్గా ఉడుకుతుందని చెప్పి. మీరు కూడా నేను చేసే విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా కర్రీ అన్నది చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్, మీరు కారం ఎంత తింటారో మీరు తినే కారాన్ని బట్టి, మీరు వాడే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసి కారం అన్నది యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మాజిన్ వేస్తున్నానండి. దీన్ని మటన్ మాజీ అంటారు ఇక్కడ కువైట్లోని. మనకి ఇండియాలో కూడా దొరుకుతుందండి, అది ట్రై చేయండి. ఇప్పుడు మటన్ మసాలా పౌడర్ కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని గరం మసాలా కూడా నేను అర టీ స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. వేసి ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుంటున్నాను. చికెన్ అన్నది ముందు మెత్తగా ఉడికింది కనుక చల్లనీళ్ళు వేస్తే అది మెత్తగా అవ్వదని చెప్పేసి నేను హాట్ వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు క్రీమీ బిర్యానీ కోసం మసాలా దినుసులన్నీ ముందుగా కొంచెం నెయ్యి వేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి మసాలా సామాను మొత్తం వేసి అవి ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా సామాను ఫ్రై అయినాక ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను క్రీమ్ వేసుకుంటున్నాను. 2 స్పూన్లు క్రీమ్ వేసుకోవాలి. ఇందులో క్రీమ్ వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. మనం బిర్యానీలో క్రీమ్ వేసి చేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుందండి ఇది. అందుకని నాకులా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, మటన్ క్యూబ్, పుదీనాకు, కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకొని, ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు
చిన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ధనియాల పౌడర్ 2 స్పూన్లు, గరం మసాలా 2 స్పూన్లు వేసానండి. వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సోయా కూడా ఒక అరగంట సేపు నేను పక్కన పెట్టానండి నానబెట్టి ముందుగానే. హాట్ వాటర్లో అయితే 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో సోయా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఈ సోయా కూడా ఇప్పుడు వేసాం కనుక మిల్ మేకర్ అన్నది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం రైస్ తీసుకునే క్వాంటిటీ బట్టి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను క్వాంటిటీ ప్రకారంగా హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ హాట్ వాటర్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇందులో నేను కాజు పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఆ పౌడర్ కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ కాజు పౌడర్ రెడీ చేసుకొని మటన్ కర్రీలో వేసుకుంటే చికెన్ కర్రీకి కానీ మటన్ కర్రీకి కానీ చాలా బాగుంటుందండి కాజు పౌడరు. నేను మటన్ కర్రీలో యాడ్ చేశాను. కర్రీ అన్నది సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వచ్చింది. చూడండి ఇప్పుడు కర్రీ అన్నది నాకు రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే చూసారుగా చికెన్ కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రైస్కి. ఈ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చూసారుగా వాటర్ అన్నది బిర్యానీకి మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుంటున్నాను. మీరు రైస్ వేసుకునే ముందే వాటర్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు రైస్ వేసుకుంటే మనకి రైస్ అన్నది కరెక్ట్గా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు రైస్ వేసాక మూత పెట్టి ఉడికించుకున్నారంటే చూసారుగా రైస్ అన్నది బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను పైన. నెయ్యి యాడ్ చేసుకుంటే పలావ్ టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకోసమని నేను నెయ్యి వేసాను. చూసారుగా మనకి చికెన్ కర్రీ క్రీమీ పలావ్ అన్నది రెడీ అయిపోయింది. ఇది మాత్రం వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. నాకైతే వేడి వేడిగా తినడం ఇష్టం ఏదైనా సరే. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.